ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటిది అలాగే చూస్తోంది? కొంపదీసి నా మాటలు విన్నదా ఏంటి? ఏమైంది రుద్ర, అలా ఉన్నావు? మేం సాబ్, ఇందాక మా అమ్మ ఉండడంతో అప్పుడు ఏం మాట్లాడలేకపోయాను. ఇది మీ కథ కాదు, నా కథ. ఇక మీద ఏం జరగాలన్నా, ఏం చెయ్యాలి అన్నా నేను నిర్ణయం తీసుకుంటాను. నాకు తెలియకుండా మీరేం చేయకూడదు మేం సాబ్. అలాగే రుద్ర. మీరు నాకు స్వేచ్ఛ ఇస్తానంటే ఆ రోజా మీద యుద్ధం చేద్దాం. లేదంటే నేను చేయాల్సింది నేను చేస్తాను. నువ్వు ఆ రోజా మీద యుద్ధం చేయడానికి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అవసరమైతే నన్ను నేను ఆయుధంగా మార్చుకొని ఆ రోజాని అంతం చేయడానికి నీ చేతిలో కత్తినవుతాను. ఇది ఫిక్స్. థ్యాంక్స్ మేం సాబ్. దాంతో మా అమ్మను వదిలేసి మా నాన్న ఆ రోజా వాళ్ళమ్మతో అక్రమ సంబంధం పెట్టుకుని రోజాని కని మాకు ద్రోహం చేశాడు. కానీ ఆ రోజా మా నాన్నకి ద్రోహం చేసింది. ఆ రోజా అంటూ నేను చూస్తాను. చూడు రుద్ర, అంతా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు మనిద్దరి శత్రువు ఆ రోజాని. నువ్వు ఎలా చెప్తే అలా, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. నువ్వు ఏది చేసినా నీకడ్డు చెప్పను. నువ్వు ఏం చేసినా నేను కాదు అనను. నన్ను నమ్ము. ఇక ఆ రోజా రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. రోజా, ఐఎమ్ కమింగ్. చూడండి బాలుగారు, మీరైనా చెప్పండి. రోజా టెన్షన్ పడుతుంది. రోజా, మాలతి మేడంని జగదీష్ కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నావు. ఆ మాటే నిజమైతే ఆ జేపీ మాలతి గారికి హాని తలపెట్టడు. భలే మాట చెప్పారు బాలుగారు. కరెక్టే కదా రోజా. నీ మీద కోపంతోనో డబ్బులు సంపాదించాలనో ఆ జేపీ మాలతి మేడంని కిడ్నాప్ చేసుంటాడు. కానీ మాలతి మేడం గారిని చంపడానికైతే వాడు సాహసించడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావేమో. నీకు అర్థం కావడం లేదు యమున. ఒక మంచి మనిషి కష్టం వచ్చినా సుఖం వచ్చినా తన మంచితనాన్ని వదలరు. కానీ అదే ఒక దుర్మార్గుడు కష్టం వచ్చినప్పుడు తన పద్ధతుల్ని మార్చుకుంటాడు. అమ్మ మీద ప్రేమ ఉంటే ఆ జేపీ గాడు అమ్మకి నిత్యకి ద్రోహం చేసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోవాలని ఆ కంపెనీని అమ్మేసి ఆ డబ్బుతో తన అకౌంట్లో వేసుకోవాలని దుర్మార్గంగా ప్లాన్ చేయడు కదా. ఆ జేపీ మీద నాకు నమ్మకం లేదు. కిడ్నాప్ చేశాడు సరే, డబ్బు తీసుకొని కూడా అమ్మని ఇంకా వదలలేదు అంటే నాకు భయమేస్తుంది. రోజా, కొత్తగా వాడు ఏదైనా డిమాండ్ చేయాలని ఆలోచిస్తున్నాడేమో. అందుకే మాలతి మేడం గారిని వాడు వదలట్లేదు. జైల్లో ఉండి వాడెంత నాటకం ఆడుతున్నాడంటే ఆ జేపీ ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోవచ్చు.
జైలు అంటే గుర్తొచ్చింది బాలుగారు. తనని జైలు నుండి తప్పించమని అడుగుతాడేమో, అందుకే అమ్మని వదలడం లేదేమో. వీళ్ళ తెలివితేటలు పాడుగాను ఇలా ఆలోచిస్తున్నారేంటి? అందుకే అమ్మని వదలడం లేదేమో. వీళ్ళ తెలివితేటలు పాడుగాను ఇలా ఆలోచిస్తున్నారేంటి? మామ్స్ని ఆ జగదీష్ కిడ్నాప్ చేయించాడు అనుకుంటున్నారు. ఇక్కడి దాకా బానే ఉంది. వీళ్ళు కనుక ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి జగదీష్ని కలవాలని ప్రయత్నిస్తే ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. ఆ జగదీష్ కిడ్నాప్ చేయలేదని తెలిస్తే మామ్స్ ప్లాన్ వేస్ట్ అవుతుంది. ఇంకెవరో కిడ్నాప్ చేశారని వీళ్ళకి తెలియకూడదు. జగదీష్ కిడ్నాప్ చేశాడని వీళ్ళ మనసులో ఉండాలి. ఏదో ఒకటి చేయాలి. ఈ విషయం వెంటనే మామ్స్కి చెప్పి మామ్స్ని అలర్ట్ చేయాలి. రుద్ర, ఏంటి మేం సాబ్? నా మైండ్ పని చేయడం లేదు రుద్ర. అంతా బ్లాంక్ అయిపోయింది. మేం సాబ్, మీరెందుకు టెన్షన్ పడతారు? ఏదో ఒకటి ఆలోచిద్దాం. కానీ రుద్ర, నాకేంటో ఏ ఆలోచన తట్టట్లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. అవసరం లేదు మేం సాబ్, మీ సమస్యకి పరిష్కారం నేను ఆలోచిస్తాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ రోజా కప్పచెప్పాలి. ఈ కిడ్నాప్ డ్రామాని ముగించాలి. అవును రుద్ర. కానీ మీరు అక్కడికి వెళితే సారంగపాణి కూతురిగా ఆ రోజాని అనౌన్స్ చేయమని రోజా మిమ్మల్ని ఫోర్స్ చేస్తుందిగా మేం సాబ్. ఇది కూడా నిజమే కదా రుద్ర. ఈ కిడ్నాప్ డ్రామాని కొనసాగించలేము, మిమ్మల్ని పంపకుండా ఉండలేము. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేం సాబ్. ఒకవేళ కిడ్నాప్ డ్రామా కంటిన్యూ చేస్తే ఆ రోజా పోలీసుల దాకా వెళుతుంది. అప్పుడు ఇంకా మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మనం ముందుకు వెళ్ళలేము, అలాగని ఎటు వెళ్లకుండానూ ఉండలేము. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏం స్టెప్ తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మనకి క్లారిటీ లేదు. నిజంగా రుద్ర తెలివితేటలకి ఇదొక పరీక్ష అనుకుంటాను. ఒక సమస్యని తను ఎంత వేగంగా సాల్వ్ చేస్తుందో, తనెలా ఆలోచిస్తుందో తెలిసిపోతుంది. దీన్ని బట్టి రుద్ర భవిష్యత్తులో మాకెంత ఉపయోగపడుతుందో అంచనా వేయొచ్చు.